క్రిస్టియన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడొచ్చా చూడొద్దా? అంటే కామెడీ షోస్, డాన్స్ షోస్, ఇంకా ఫెస్ట్ ఉన్నప్పుడు కాలేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చా ఇలాంటి కాంపిటీషన్స్లో అని? సంతోషంగా ఉండమని బైబిల్ చెప్తుంది. అయితే ఈ సంతోషం పాపంలో కాదు, లోక క్రియల్లో కాదు, లోకాశల్లో కాదు, దేవుని మార్గంలో, నీతి మార్గంలో, భక్తి మార్గంలో సంతోషంగా నువ్వు ఉండొచ్చు. ప్రభునందు ఒక ఆనందం ఉంది, ప్రభునందు సంతోషం ఉంది పిల్లరా. దానిని మనం కలిగి ఉండాలని లేఖనం మాట్లాడుతుంది. అలా కలిగి ఉండడం వల్ల మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. 37వ కీర్తన 4వ వచనం, యెహోవా యందు సంతోషించుడి, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. వ్యాపారం లేదని, ఉద్యోగం లేదని, గర్భఫలం లేదని, వివాహం కాలేదని, అనుకున్నవి సాధించలేదని, పొందుకోలేకపోయానని, ఫెయిల్ అయ్యావని ఏడ్చుతూ కూర్చోవద్దు. గాని దేవుడు నాకున్నాడు, దేవుణ్ణి బట్టి నేను ఆనందిస్తున్నాను, సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని ఆయనను బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందము నీ హృదయ వాంఛలు తీర్చేలా చేస్తుందట. కాబట్టి క్రీస్తునందు మీరు ఆనందిస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. లోకంలో ఎన్నో ఆనందాలు ఉన్నాయి. లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి సంతోషం కంటే దేవుని యందు ఉన్న సంతోషం చాలా గొప్పది. ప్రపంచంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా కోట్లాది మంది ఆదివారాలు చర్చికి వెళ్ళి ఎందుకు ఆరాధిస్తున్నారు? లోకంలో దొరకని ఆనందం వారికి అక్కడ దొరుకుతుంది కాబట్టే. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నారంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ప్రార్థనలో నీకు సంతోషం ఉంది, ఆరాధనలో సంతోషం ఉంటుంది. లోక సంబంధమైన ఆనందం వేరు, బాహ్యమైన ఆనందం వేరు, వస్తువుల ఆనందం వేరు, అపవాది ఇచ్చే ఆనందం వేరు, దేవుడు నీకు ఇచ్చే ఆనందము వేరు. అందరూ అంటూ ఉంటారు, ఏమైందండి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూస్తే సంతోషంగా ఉండొచ్చు కదా అని. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో కలిగే ఆనందం కన్నా కూడా ఇంకా గొప్ప ఆనందం, పరిపూర్ణ సంతోషము లోకంలో లేదు, కానీ అది దేవుని సన్నిధిలో దొరుకుతుందన్నాడు. 16వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. 300 years బ్యాక్ ఈ రోజులో ఉన్న మూవీస్ గానీ, జోక్స్ గానీ, ఈ రోజులో ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయా? లేదు. ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లేనప్పుడే ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. మెతుషెల్లాని అడగండి, బాబు నువ్వు ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూసి, ఏ డాన్సింగ్ ప్రోగ్రామ్, జోక్స్ ప్రోగ్రామ్ చూసి 969 సంవత్సరాలు బతికేవని అడగండి. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ దే లివ్. ఈ రోజుల్లో ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా, సీరియల్స్, మూవీస్ ఇన్నున్నా 100 దాటుతున్నారా? దాటట్లేదే. కొందరు క్లబ్ కి, కొందరు పబ్ కి, మరి కొందరు డాన్సెస్ ప్రోగ్రామ్స్ కి, మరికొన్ని పార్టీలకు వెళ్తూ ఉంటారు. అవి లోక సంబంధమైనటువంటివి. అవి తిరిగినంతసేపే, తాగినంతసేపే, గంతులు వేసినంతసేపే. ఆ నవ్వు, ఆ సంతోషం ఎప్పుడు ఉండేది కాదు. భక్తిహీనుల ఆనందం ఎలాంటిదో మీకు తెలుసా? చిట్టపటయ్యను చితుకుల మంట వంటిదట. ప్రసంగి 7:6 వచనం, బాణ క్రింద చిట్టపటయ్యను చితుకుల మంట ఎట్టిదో భక్తిహీనుల నవ్వు అట్టిదే. చిట్టపటైన చితుకులన్నీ ఒక దగ్గర పెట్టి మంట వేస్తే ఆ మంట ఒక్కసారి గప్పని మండుతుంది, ప్రకాశం అలా కనిపిస్తుంది. అబ్బా ఎంత బాగుంది మంట అనుకుంటాం. దగ్గరికి వెళ్ళేలోగా ఉస్సుమని మొత్తం బూడిదైపోతుంది. వంట చేసుకుందాం, లేకపోతే ఏడు నీళ్ళు కాసుకుందామని బకెట్ తో వేడి నీళ్ళు, లేకపోతే వంట చేద్దామని పాత్రలో తీసుకువెళ్లేలోగా మంట కాస్త ఏమైపోయిందట? బూడిదైపోయింది. సినిమాల్లో ఆనందము, సీరియల్లో ఆనందము, లోక సంబంధమైన ఆనందాలు ఇవన్నీ కూడా చిటపట చితుకుల మంట వంటివి. కాసేపు ఆనందం ఉంటుంది, ఆ కాసేపట్లో పుస్సుమని మొత్తం పోతుంది. బాహ్యమైన సంతోషాలన్నీ బయట నుండి వచ్చేవి. దేవుడిచ్చే సంతోషం అంతర్యం నుండి ఇస్తాడు. హృదయంలో ఉన్నది నీ లోపల ఆనందపరుస్తూ అది బయటకు వస్తుంది. వస్త్రాలను బట్టి సంతోషిస్తే అది బాహ్యమైన సంతోషం, మరొక ఇంటిని బట్టి సంతోషిస్తే అది బాహ్యమైనది. అవన్నీ బయట నీకున్నాయి, నీ లోపల లేవు. నీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కానీ, ఒక కారు కానీ, ఒక వస్తువు కానీ, ఒక గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి. వాటిని చూసినప్పుడు సంతోషం కలుగుతుందంటే ఆ కాసేపు మాత్రమే. కానీ దేవుడు అనుగ్రహించేది హృదయంలో నుండి రక్షణ ఆనందము. అది నీ హృదయంలో నుండి కలుగుతుందట. హృదయంలో నుండి వచ్చే సంతోషం ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. అది టీవీ స్క్రీన్ చూసినప్పుడు వచ్చే ఆనందం కాదు, అది బంగారము, వెండి వస్త్రాలు ధరించుకున్నప్పుడు వచ్చే ఆనందం కాదు, బాహ్యమైన వస్తువుల వల్ల వచ్చే ఆనందం కాదు, తిండి వల్ల వచ్చే ఆనందం కాదు, కానీ అది దేవుని సింహాసనం నుండి హృదయంలోనికి, హృదయం నుండి నీ ఆత్మలోనికి, మనసులోనికి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ ఆనందమై ఉంది. ఈ ఆనందము పరలోక దేవుని సన్నిధిలో దిగి వస్తుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆనందించింది దేనిలోనో తెలుసా? తిను పదార్థాల్లో కాదు, వస్త్రాల్లో కాదు, పేరు ప్రఖ్యాతుల్లో కాదు. ఆయన ఆనందించింది పరిశుద్ధాత్మలో ఆనందించను. లూకా సువార్త 10:20 వచనం, 21 వచనంలో యేసు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించను. దానియేలు యవన కాలంలో ఉన్నాడు. అయితే రాజుగారు రోజు రాజుగారి ఇంట్లో ఆహారం తినమని, రాజుగారి ప్యాలెస్ లో జరిగే డాన్సింగ్ ప్రోగ్రామ్ కు రమ్మని, అక్కడ అనేకమైన వాయిద్యాలు వాయిస్తూ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు నిలబడి డాన్సులు వేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తూ మందు తాగొచ్చు, వాళ్ళతో తిరగొచ్చు, రమ్మని ఆహ్వానాలు పలిగితే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో మంచి యవనంలో ఉన్నారు. ఈ నలుగురు కూడా చెప్పారు, అయ్యా క్లబ్బుల్లో, పబ్బుల్లో
ఈ ప్యాలెస్ లో జరిగే ఆనందాల కంటే మాకు మరొక ఆనందం ఉందండి. మాకు గ్రీన్ కార్డ్ మీరు ఇచ్చి రమ్మన్నా మేము రాము సార్. ఎందుకని రారయ్యా? హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రాజుగారు తినే ఫుడ్ మీకు ఇస్తాను. రాజుగారు ఎంజాయ్మెంట్ అంతా మీకు కూడా ఇచ్చారు. రాజు అనుభవించే సుఖాల కంటే మీకు ఎక్కువ సుఖం ఎక్కడ దొరుకుతుందంటే దొరుకుతుందండి, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోక తండ్రి యొద్ద నుండి వస్తుంది. మీరు అనుకుంటున్నారు రాజ్య ప్యాలెస్ లోని ఆనందం అని. కాదండి, పరలోకం అనే దేవుని రాజ్యములో నిత్యానందము కలదు. అక్కడ ఆ దేవుని సింహాసనం నుండి మా గుండెలను ఆనందింపచేసే నది వలె పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు మేము దేవుళ్ళు ఆనందిస్తున్నామంటే, యవనస్తులయ్యా మీరు ఎంజాయ్ చేయాలంటే నో, మేము వ్యర్థమైన వాటిలో తిరిగి మా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుని, మా శరీరాలను పాడు చేసుకుని, మా మనసులను కల్మషపరుచుకొని, లంచగొండ్లుగా బతికి, ధనపిచ్చి, పాపపిచ్చి, లోకపిచ్చితో మురిగి, లాస్ట్కి పంది బతుకు బతికి పంది వలె బురదలో దొరలి చచ్చి పాతాళానికి పోటు కంటే బతికిన 10 రోజులైన పావురంలాగా బతికి పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నాం అని చెప్పన్నారు. అలాగే యోసేపును మీరు చూడండి, యవనస్తుడు, టీనేజర్. తనకు ఎదురైన శోధన ఎలాంటిది? ఆ ఏజ్ లో వచ్చే యవన పిల్లలకు టెంప్టేషన్ ఎక్కువగా ఉండేటువంటి శోధన తనకు వచ్చింది. మరి ఆ టెంప్టేషన్ లో తను ఏం చేశాడు? ఇట్టి కార్యము నేను చేయనేకూడదు, ఇలాంటి పాపాల్లో పాల్గొనకూడదు, నా దేవుని కంటి ముందు నేనేమీ దాయలేను, ఇట్టి పాపం నేను ఎలా చేస్తాను అని చెప్పి దయచేసి నేను ఈ పాపం చేయనని అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అవమానం వచ్చింది, నిందలు వచ్చాయి. తను ఆ పాపానికి లోబడి ఉంటే ఆమె ప్రమోషన్ ఇచ్చి ఉండేది. ఆ పాపానికి లోబడి ఉంటే అతను చక్కగా మేనేజర్ అయి ఉండేవాడు, ఆ తర్వాత GM అయి ఉండేవాడు ఆ కంపెనీకి. లాస్ట్ కి ఆస్తికి కర్త అయి ఉండేవాడు, పొతిఫర్ ఆస్తికి కర్త. కానీ ఆస్తి గాని, ధనం గాని, లోకం గాని చూసుకోకుండా, తన సుఖం కోసం కోరుకోకుండా, నేను దేవుని మార్గంలో బతకాలి, బ్రతికిన 10 రోజులైనా దేవునికి ఇష్టంగా బతకాలి అని ఒక నిర్ణయం, ఒక డిసిషన్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్ అన్నారు. నువ్వు తీసుకునే తీర్మానము నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది కనుక అలా తీర్మానం చేసుకుని యోసేపు ముందుకు వెళ్ళగా అతని జీవితం కొన్ని కష్టాలు పాలైన ఆఖరికి దేవుడు ఎంత గొప్ప హెచ్చింపు ఇచ్చాడు అంటే, ప్రెసిడెంట్ టు ప్రైమ్ మినిస్టర్ అంటే జైల్లో ఉన్నటువంటి యోసేపుని దేవుడు దేశానికి ప్రధానమంత్రిగా మార్చేసే కృపను, ప్రమోషన్ దేవుడు దయచేశాడు. ఈ రోజు క్రైస్తవుల్లో చాలా మంది దేవుని బిడ్డలు యేసునందు విశ్వాసం ఉంచిన వారు తాగుడు మానివేశారు, తిరుగుడు మానివేశారు, అన్ని రకాల అలవాట్లకు బానిసలైన వారు పూర్తిగా డ్రగ్స్ లోకాన్ని, ఆల్కహాల్ లోకాన్ని విడిచిపెట్టి దేవుని ఎందు భయభక్తి కలిగి ఉంటున్నారు. ఎంత త్రాగినా త్రాగినంత వరకే సంతోషంగా ఉండేవాడిని. యేసుక్రీస్తుని నా జీవితంలోకి ఆహ్వానించాను. ఆ మరుక్షణం నా పాత జీవితంపై నాకు పూర్తిగా అసహ్యం కలిగింది. నేను పరిశుద్ధమైన దేవుని సన్నిధిని పొందుకున్నాను. మత్తు పదార్థాలకు బానిసగా వ్యర్థమైన చెడు జీవితంలో జీవించాను. యేసుక్రీస్తుని నా జీవితంలో ఆహ్వానించిన తరువాత నా జీవితం పూర్తిగా మార్చబడింది. డ్రగ్స్ అది ఒక చీకటి లోకం. I thought I will commit suicide, I will die, but Jesus saved me and brought me out of it. నేను ఒక డ్రగ్ ఎడిక్ట్, మత్తుకి బానిస అయిన వ్యక్తిని నేను. కానీ యేసు ప్రభు నా జీవితాన్ని మార్చివేశాడు. నేను ఇప్పుడు జీసస్ ఎడిక్ట్. నేను డ్రగ్స్ తీసుకొని రోజే లేదు, డ్రగ్సే నా జీవితం అయిపోయింది. కానీ నేను ఊహించలేదు, యేసు ప్రభు నాకు విడుదలిచ్చాడు. రియలీ జీసస్ చేంజ్ మై లైఫ్. ఐఎమ్ ఫ్రీ నౌ ఫ్రమ్ ఎవ్రీథింగ్. డ్రగ్స్ చేత నా జీవితం నేను నాశనం చేసుకున్నాను, కానీ యేసు నాకు కొత్త జీవితం ఇచ్చాడు. ఐఎమ్ ఫ్రీ నౌ. జీసస్ సెట్స్ యు ఫ్రీ. యేసు నాకు విడుదలిచ్చాడు. నాకు విడుదలనిచ్చిన దేవుడు మీకు విడుదలనిస్తాడు. ఏమయ్యా ఇంత ముందు తిరిగేవాడు ఇప్పుడు ఎందుకు తిరగట్లేదంటే, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది సార్, యేసు ప్రభు నాకు తృప్తినిచ్చాడు, నేను ఇంకెక్కడ తిరగాలనుకోవట్లేదు. తాగే బాబుని ఎందుకు తాగట్లేదంటే, తాగుడులో లేని తృప్తి యేసయ్య ప్రార్థనలో నాకు దొరికింది, యేసునందు ఆనందిస్తున్నాను. ఇప్పుడు నువ్వు సంతోషంగా అవును, క్లబ్కు వెళ్ళకపోయినా, పబ్కు వెళ్ళకపోయినా, చిందులు వేయకపోయినా, నాట్యాలు వేయకపోయినా, పార్టీలకు అటెండ్ కాకపోయినా, మందులు తాగకపోయినా ఎంతో సంతోషం గడుపుతున్నాను. ఈ సంతోషం ఒరిజినల్ గా దేవుని సన్నిధి నుండి నాకు వస్తుంది. అది దేవుని వాక్యం నుండి, పరిశుద్ధాత్మ నుండి మేము పొందుకున్నటువంటి సంతోషము. ఈ సంతోషం ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆ క్రీస్తు ప్రభుని నీ హృదయంలో రిసీవ్ చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ అంతరాత్మలో గొప్ప ఆనందం, తెలియనటువంటి మనశ్శాంతి, పరలోక దేవుని సమాధానం నిన్ను ఏలుబడి చేస్తుంది. సినిమాలు చూసేవాడిని, నెట్ లో అసభ్యకరమైన చిత్రాలు చూసేవాడిని. దీని వల్ల ఏంటంటే ఎదుట్లో ఎవరు వచ్చినా గానీ అవే ఊహలు, అవే తలంపులు, అవే ఆలోచనలు కలిగాయి. పరువు పోద్దామని ఎవరికి చెప్పుకోలేనమాట. కానీ ఎలా మార్చుకోగలనో నాకు అర్థం కాల. ఒకసారి స్టీఫెన్ పాల్ గారు మీటింగ్ కి వెళ్ళాను. ఆ రోజు మాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు డెలివరీ వచ్చిందండి.
అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాను. చేయకుండా పాపాలు చేశాను, మాట్లాడకుండా మాటలు మాట్లాడాను. నన్ను ఏసే బాగా చేశాడు. నేను పాత జీవితం నాకు కొత్త అసలు నాకు కొత్త జీవితం కావాలి. ఇప్పుడు నాకు నేను యేసు కొరకు జీవిస్తాను, యేసు కొరకే బతుకుతాను. I went to commit suicide because of pornography. I spoiled my life. If you are being tortured with pornography, please don't commit suicide. I was addicted with pornography. God gave me a new mind. God delivered me. So God will deliver you also. సినిమాలు బాగా చూశాను సార్. అమ్మాయిలని చెడు చూసేటోడిని. నాలోంచి ఒక సైతాన్ వెళ్ళిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ నుంచి ఆడపిల్లలు గాని చెడు అలవాట్లు గాని అసలు పోను. దేవుని సాక్షిగా జీవిస్తాను. I used to get a lot of evil thoughts. I was really depressed. The spirit of lust was ruling over me. From past few days, I was watching Pastor Stephen Paul's preaching, and God has brought me here, and He's really delivered me. యంగర్స్ అందరికి నేను ఒకటే చెప్తున్నా, ఈ వాక్యం మా జీవితాన్ని మార్చింది. ఈ ప్రార్థన లైఫ్ చేంజ్ చేసింది. పబ్కి వెళ్ళొచ్చి మారిన వాడు లేడు, క్లబ్కి వెళ్ళొచ్చి మారిన వారు లేరు, లోకంలోకి వెళ్ళొచ్చి మారిన వారు లేరు, కానీ యేసయ్య ప్రార్థనకు వచ్చి మారిన వారు కోకొల్లలో కోట్ల మంది. ప్రార్థనకి వెళ్ళొచ్చాను, నేను మనసు మార్చుకున్నాను, నా హృదయం మార్చుకున్నాను, దేవుని వాక్యం నన్ను గద్దించింది, నేను మారిపోతానని చెప్పిన వాళ్ళు కోకొల్లలో కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. యేసయ్య సన్నిధికి రా. హీస్ ఎ లైఫ్ చేంజర్. హీ విల్ చేంజ్ యువర్ లైఫ్.